శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, గురువారం దినం. ఈరోజు ఉపగ్రహం ద్వారా, ఛాయాచిత్రం ద్వారా తులారాశి వారికి చంద్రుడు 12వ రాశిలో ఉండడం, హస్త నక్షత్రం ఉంది. అలాగే ఈరోజు దశమి తిథి. ఇక్కడ చంద్రుడు హస్త నక్షత్రంలో ఉన్నప్పుడు తులారాశికి 12వ రాశిలోకి చంద్రుడు ఉన్నట్లు మనం గమనించాలి. 12వ రాశిలో చంద్రరాశిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిన్నపాటి నిరాశ కలిగించే విషయాలు జరుగుతాయి. ఎందుకు అలాంటిదంటే, చంద్రుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు మీకు సహకారం అనేది అందించడానికి ఆయన సాయశక్తులు అనేది ఉపయోగపడవు. ఒక విషయాన్ని మనం గమనించాం. అలాగే రెండవది ఏమిటంటే, రాసుల్లోకి తులారాశియే కాదు 12 రాసుల్లో కానీ ప్రతి రాశిలోనూ ఒక్కొక్క గ్రహం సంచారం చేస్తూ ముందుకు వెళ్తున్నది ఇప్పుడు ఉన్న గోచార ఫలితం. అంటే 12 రాసుల్లో 4 రాసులు మాత్రమే ఖాళీగా ఉండి, ఈ మిగతా రాసుల్లోకి ఒక్కొక్క గ్రహం ద్వితీయ గ్రహాలు ఉంటే ఒక పండగ వాతావరణం ఉండాలి. అంటే కార్యక్రమాలు చాలా వేగంగా జరగాలి. పుత్ర సంతాన యోగం, వివాహాలు, కుటుంబంలో కష్టాలు తీరిపోవడం, విద్యార్థులకి ఉద్యోగాలు దొరకడం, అలాగే విద్య విషయాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం అన్నీ జరగాలి. కానీ ప్రతి గ్రహానికి బాల్య వ్యవస్థ ఉంటుంది. అంటే బాల్యము అంటే మొదటి 9 డిగ్రీల వరకు ఏ గ్రహం కానీ వేగంగా పనిచేయవు. చాలామంది పంచాంగ రీతిగా ఈరోజు గురువు మారారు, మీకు రేపటి నుంచి పండగ వాతావరణం, అనుకున్న కార్యక్రమాలు జరిగిపోతాయి అని అంటున్నారు. కానీ తర్వాత అది కొద్ది రోజుల తర్వాత కూడా జరగడం అనేది చాలామంది జీవితాల్లో మనం చూసాం. అలాగే ఈరోజు తులారాశి వారికి ప్రత్యేక దృష్టిగా పెట్టుకోవాలి. కార్యముల యందు దృష్టి పెట్టి చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే చిరకాలంలో ఆస్తి తగాదాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ, సంపద విషయాల్లో, మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన విషయాల్లో కానీ, షేర్ మార్కెట్లో పెట్టిన విషయాల్లో కానీ ఈరోజు ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, చాలా తీవ్రంగా వచ్చేటప్పుడు దాని గురించి ఆలోచనలు చేపిస్తుంది. మొదటి నెలలో మొదటి తారీఖు ఉన్న సంతోషం చివరిగా వచ్చే 30వ తారీఖుకు ఉండదు. ఎందుకంటే ఆ రోజు 25వ తారీఖు నుంచి ఆలోచనలని పెంపొందిస్తూ ఉంటుంది. మన ఆర్థికంగా మినిస్టర్ ఉంటాడు. ఆర్థిక మినిస్టర్ అంటే మనసు కారకుడు. చాలా వేగంగా ఆలోచనలు చేసి ఈ రోజుటికి బడ్జెట్ని ఎలా చేసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎట్లా అప్పులు తీసుకోవాలి అనే భావం కలిగిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ రోజుటికి తులారాశికి మధ్యమంగా ఉంటుంది. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పగలుగుతున్నా, వాహనాలు కొనుక్కోండి. అది ఖర్చుతో కూడిన విషయాలు. వివాహానికి మాట్లాడి నిక్షేపాలు చేసుకోండి, దానివల్ల ఖర్చులు వస్తాయి. అలాంటిది ఖర్చుతో కలిగిన కొన్ని విషయాలు చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే చంద్రుడు 12వ రాశిలో ఉండడం, ఖర్చుతో కూడిన విషయాలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందువల్ల తులారాశి వారికి ప్రతి గ్రహం చూపు ద్వారా అదృష్టం అనేది ఉన్నది. 7వ రాశిలోకి శుక్రుడు రావాలి అంటే 11 సంవత్సరాలు పడుతుంది, 11 నెలలు పడుతుంది. అలాగే ఈ ప్రతి గ్రహం అధికారకంగా మార్పులు కలిగి ఉన్నాయి. అదృష్ట యోగాలు ప్రారంభమవుతాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటాం, విజయం వైపు నడిపిస్తాం. ఇంకొక విషయం, ఈ రోజుల్లో నుంచి రాబోయే రోజుల్లో జాబ్లో చాలా నిరాశ కలిగి, చాలా కాలంలో జాబ్ లేక ఇబ్బందులు పడుతున్న వారికి కంపెనీ ద్వారా ఖచ్చితంగా మంచి శుభవార్త అందుకుంటారు. మీకు జాబ్ దొరకడం అనేది జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు
నూతన వ్యాపారమే కాదు, వాళ్ళ వ్యాపారాలలో లాభాలను కూడా ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వెసులుబాటు లేని స్థానాల్లో మిమ్మల్ని ప్రయాణం చేపిస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. అధికారుల వల్ల నిరాశ కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు అధిక శ్రమంతో కూడిన పనులు మీరు చేయగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా తులారాశి వారు చిరునవ్వుతో ఎప్పుడు కలకలలాడుతున్న స్త్రీలుగా ఉంటారు. ఎప్పుడు దుస్తువులు కానీ ఆభరణాలు కానీ ఎక్కువగా వాడే వాళ్ళల్లో తులారాశి వారే ఉంటారు. అందువల్ల ఈరోజు సంతోషంగా మీకు కావలసిన ఆభరణాలు కొనిపెట్టుకొని అప్పులు కూడా చేసుకోవాల్సిందే. మళ్ళీ అప్పులు తీరే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల త్వరగా మనం ఆభరణాల అంగడికి వెళ్ళి ఆభరణాలు తీసుకోవడం, ఇంటికి కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకోవడం, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ రోజుటి గోచార ఫలితం ఉపగ్రహం ద్వారా మనం మొత్తం పరిశీలించిన తర్వాత మీకు పరిపూర్ణంగా వివరించబడినది. ఆస్ట్రో ట్రాక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు మీ మనిషిగా ఉంటాను. మీకు ఎప్పుడు అన్ని విషయాలు చెప్పగలుగుతాం. గ్రహాల రీతిగా మాత్రమే చెప్పగలుగుతాం తప్ప మా సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు ఇక్కడ. అన్నీ మీకు వివరంగా చెప్పగలిగినప్పుడు మీరు దాన్ని గమనించుకొని వెళితే చాలు. ఈ ప్రపంచం కలియుగ ప్రపంచం. మంచి మాట్లాడితే చెడు అంటాడు, చెడు మాట్లాడితే హిట్ అంటాడు. అలాంటి కాలంలో ఉన్నాం. ఎక్కడికి కానీ ఒక 12 గంటలకి బయట ప్రదేశాలకు వెళ్ళి విజయం పొందుకొని ఇంటికి వచ్చే లోపల దేవుడు కనబడతాడు. ఎవడు రకరకాల మనుషులు, రకరకాల భావాలు కలిగిన వాళ్ళు ఎదురుపడతారు. అది భావ ప్రకటనలు ఇలా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పుడే ప్రత్యేకమైన విషయాలు జరుగుతాయి. అన్నిటికన్నా దేవుడు అనే వ్యక్తి ఒకరు ఉంటారు. ప్రతి వ్యక్తిలో క్రూరతత్వం ఉన్నది, మంచితత్వం ఉన్నది, ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారు. ఒక రోజుకు 24 గంటల సేపు ఉంటే దాంట్లో విష గడియల్లో పుట్టినవాడు తప్పులు చేసేవాడుగా పుడతాడు. అమృత గడియల్లో పుట్టినవాడు ఈ ప్రపంచానికి మంచి చేసేదానికి పుడతాడు. ఇంకొక వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోయేదానికి పుడతారు. ఇలాంటిది ప్రతిరోజు జరుగుతుంటుంది. ఈ కలుషితమైన మనుషుల మధ్య మనం జాగ్రత్తగా ఉండాలి.